శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించాలి. కుంభరాశిలో శనీశ్వరుడు వక్రగతి పొందడము, మూమెంట్స్ రావడము, అదొక రకంగా చెప్పాలంటే థాట్స్, ప్లాన్స్, గోల్స్, థీమ్స్ ఇవన్నిటి మీద కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆర్థిక బలం పెంచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కొత్త ఉద్యోగం వస్తే చేస్తే బాగుంటుంది కదా, ఉన్న ఉద్యోగంలో డిస్టర్బెన్స్ ఉంది కదా అని మీరు అనుకుంటే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసిన అందులో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసి ఉన్న ఉద్యోగాన్ని పీకడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ వక్రగతి పొందిన శనీశ్వరుడు. ఇంటి కారణం ఏంటంటే వాడు మోషన్లో ఉన్నాడు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు ప్రాపర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చోట కూర్చున్నప్పుడు మన సంతకం పెట్టిన ఏం చేసినా బాగుంది, మనం అదే నడుస్తూ మన సంతకం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, డెఫినెట్గా అది సంతకంలో తేడా వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే ఈ మోషన్ స్టార్ట్ అయింది కాబట్టి వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంత నిర్ణయాలు కరెక్ట్గా ఉండకపోవచ్చు. అంచేత ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. అలా కొత్త వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత పెట్టుకోకండి. అసలు కుంభరాశి వారు ఈ మోషన్ జరుగుతున్న సమయంలో ఈ 4 నెలల కాలం ఉంటుంది. అందులో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్లో కొంత దాని యొక్క జర్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు తీసుకుని కరెక్టా కాదా అని కన్ఫ్యూజన్ పెడతాడు వాడు ఇప్పుడు. సో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఈ 15 రోజులు పెద్దగా దాని గురించి ఆలోచించకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళకండి. కొత్త ఇంట్లో ఎంట్రన్స్ ఇవ్వాలనుకున్నారు, ఎప్పుడో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎప్పుడో గృహప్రవేశం చేసాం, మనం కొత్త ఇంట్లోకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ 15 రోజుల్లో వెళ్ళకండి. అలాగే రకరకాలుగా కొత్తవి ఏమైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆగండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు కూడా వాటిని ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టకండి. ఈ 15 రోజులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ట్రేడింగ్లో కూడా లాసెస్ జరిగే అవకాశం కనబడుతుంది. లక్కీ నెంబర్ అనుకుంటూ ఏమి ప్రస్తుతానికైతే లేదు ఈ కుంభరాశి వారికి. అలాగే మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఆలోచన శక్తి పెరగడానికి మంత్రసరణ్యం కాబట్టి మంత్రానికి సంబంధించి ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని మెడిటేషన్ చేసిన ముందుకు వెళ్ళగలిగితే కొంత రిలాక్సేషన్ ఉంటుంది. బేసిక్గా కుంభరాశి వారు చెప్పాలనుకున్నప్పుడు అనుకూలమైన గ్రహాలు ఏవి వాళ్ళకి 15 రోజుల్లో కనిపించట్లేదు. అష్టంలో మనం చూస్తే కేతు కనిపిస్తున్నాడు, షష్ఠస్థానంలో బుధుడు ఉన్నాడు. ఎప్పుడో పూర్వాశ్రమం చేసిన పొరపాట్లకు సంబంధించింది కొంతవరకు మెడికల్గా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్కి సంబంధించిన డిజీజ్ కొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఏదైనప్పటికీ మీకు ఇక్కడ మంత్రమే శరణ్యం అన్నప్పుడు మాత్రం నేను చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గము పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.